పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నోరు జారారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొత్తుందంటూ టంగ్ స్లిప్ అయ్యారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కనిపించదన్నారు. చేరికల వల్ల మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వారికి ఎలాంటి నష్టం జరగదని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ఆమె మాట్లాడుతూ ఇక బీజేపీ వాళ్ళు అంటారా, వాళ్లతోనే ఇప్పుడు పొత్తు అని వ్యాఖ్యానించారు. పక్కన ఉన్న ఓ నాయకుడు సరిదిద్దే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. లోక్సభ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో 50,000 మెజార్టీ ఇస్తామన్నారు. ఆ తర్వాత మళ్లీ గుర్తు చేయడంతో బీఆర్ఎస్ కు బీజేపీకి పొత్తు అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడం కనిపించదు. ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు. మరి ఎంపీఎల్ఏ బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పనిచేసిందో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కన్నా సీట్ వచ్చే విధంగా అందరూ ఒక సైనికులాగా చేయాలి. మరి 50,000 మెజార్టీ తప్పకుండా మన తరపు నుంచి మనం ఇస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.